మట్టి సారం, ఆరోగ్యం, పర్యావరణం ఇవన్నీ దొరికే ప్లేసు ఒకటి. అదే వీటన్నిటికీ మార్గం కూడా ఒకటే, అదే ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో తనదైన ముద్ర వేస్తూ ఎంతో విజయపథం నడుస్తున్న సత్యరాజు గారు మనతో ఉన్నారు. ఈయన రైతు నేస్తం 2024 అవార్డు గ్రహీత కూడా. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎందుకు ఎంచుకున్నారు, దీంట్లో అసలు ఎంతవరకు విజయం సాధించారు, ఆయన ఇంకోటి ఎంతోమందికి రైతులకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా విషయాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యరాజు గారు, అసలు నార్మల్ సాంప్రదాయ వ్యవసాయం నుండి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి ఎలా వచ్చారు మీరు? ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దానికన్నా న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం అంటాం. మీరు ప్రకృతి వ్యవసాయంలోకి ఎందుకు వచ్చామంటే మా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మా నాన్నగారు వాళ్ళు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు. ఓకే. మనకు అప్పుడు ఒక 24-28 సంవత్సరాలు అట్లా ఉంటాయి. అప్పుడు మా ఫ్యామిలీలో క్రైసిస్ వచ్చినప్పుడు, నాన్నగారు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? ముందు ఎరువుల కొట్టు దగ్గరికి వెళ్ళాలి. అతను వెళ్తే అరువు ఇవ్వనన్నాడు. మీ ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, నేను రిస్క్ చేయలేను. ఎవరైనా అంతే కదా, దాన్ని ఏదో అంటాం కదా మనం. ఇప్పుడు సివిల్ స్కోర్ బాగుంటేనే కదా ఎవరైనా ఇచ్చేది అని ఆయన అన్నాడు. అప్పుడు నేను ఆలోచించాను, మరి ఎరువులు లేకుండా వ్యవసాయం చేయాలి ఎలా? ఇంకోటి కూడా ఆలోచించాను. ఇన్ని సంవత్సరాలు మేము సుమారు ఒక 40 ఎకరాలు చెరకేసేవాళ్ళం, ఒక 40 ఎకరాలు వరి మొక్కజొన్న వేసేవాళ్ళం. ఈ సంపాదించిన డబ్బంతా మళ్ళీ హాస్పిటల్కే సరిపోయింది. సంపాదించిన ఆస్తి సంపాదించింది మళ్ళీ జీరో అయిపోయాం. ఇప్పుడు మనం పని చేస్తే ఏంటి, పని చేయకపోతే ఉంది, ఏదైనా ఒకటే నార్మల్గా ఉంది కాబట్టి మళ్ళీ ఈక్వల్లోకి వచ్చేసాం. మళ్ళీ కెమికల్ ఫార్మింగ్ అంటే అదొక చైన్. ట్రాక్టర్లతో దుక్కులు దున్నించడం, బస్తాలు ఎరువులు వేయటం, కూలీలను పెట్టి పని చేయించడం. దాన్ని నేను ఒక 2 సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత ఎంత పండినా చాలు మన చేతుల్లోనే పండాలి. రెండవది, ఏదైతే మనకి ఎరువులు బస్తాలు, పురుగుల మందులు, ఈ ట్రాక్టర్లు, డీజిల్, పెట్రోల్ కొనటం వల్ల నాకు తెలిసి 85% రైతు సంపాదన విదేశాలకు వెళ్ళిపోతుంది. రైతు సంపాదించే 100 రూపాయల్లో 85 రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతుంది. దాన్ని ఎలా ఆపాలి? మన ఎరువులు మనమే తయారు చేసుకుని మనం వ్యవసాయం బాట పడితే గ్రామాలే పట్టుకోవాలన్నమాట నిజమవుతుంది. అంతే తప్ప మనం ఎరువులు బస్తాలు కొనేసి విదేశీ వస్తువులు కొని మన దగ్గర ఎంత డబ్బు పండినా, ఎంత పంట పండినా, డబ్బుగా మారినా అదేమి మనది కాని డబ్బు మన దగ్గర ఎలా ఉంటుంది? వేరే వాళ్ళు విత్తనం తీసుకొచ్చి మనం వేసి, వేరే వాళ్ళు మందులు తీసుకొచ్చి మనం వేస్తే మనది కాని డబ్బు మన దగ్గర ఎట్లా ఉంటుంది? మనది మన దగ్గర ఉంటుంది. మరి మనది మన దగ్గర ఉండాలంటే మనం అభివృద్ధి చెందటం అంటే ఏమిటి? అభివృద్ధి చెందటం అంటే ఒక డూప్లెక్స్ అవుట్ కట్టడం, దాని చుట్టూ పెద్ద ప్రహారీ గోడ కట్టేయటం, అది కాదు అభివృద్ధి అంటే. మనం పొలం చుట్టూ 4 పళ్ళ మొక్కలు వేయటం, మన పొలం చుట్టూ 4 పక్షులు వచ్చి ఆ పళ్ళను తినటం, మన పొలంలో 4 ఆవులు ఉండటం, ఆ 4 ఆవులు మన పొలం చుట్టూ తిరిగి 4 పేడకళ్ళు వేయటం, 4 మూత్రం చుక్కలు పోయటం, ఆ భూమి సారం అవటం, అది అభివృద్ధి. అభివృద్ధి అంటే భూమిని డెవలప్ చేయటమే అభివృద్ధి. అంతేగాని భూమిని అంతా కాంక్రీట్తో నింపేయటం అభివృద్ధి కాదు నా లెక్క ప్రకారం. అంటే అవసరానికి మించి ఏదైనా, అవసరానికి మించి వాడకూడదు ఏదైనా సరే. అవసరానికి మించింది ఏదైనా అనాలోచిత నిర్ణయాలకు కారణాలు తీస్తాయి. అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు మనం కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మన భవిష్యత్తు అంటే నా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు కూడా వెళ్తుంది. ఇప్పుడు మన ఫామ్ చూశారు కదా మీరు, 1 ఎకరంలో ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మరి అలాగే ఊరంతా కూడా ఎలా, ఎన్ని రకాల మొక్కలు పండాయండి? 18 రకాల మొక్కలు. 18 రకాలు ఏమిటండి అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు, ల్యాండ్ డెవలప్మెంట్ అనేది మా ఉద్దేశం అనమాట. ల్యాండ్ని డెవలప్ చేయటం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి అంటే భూమి సారం పెంచడం అంటారా? రెండు కూడా. ఇప్పుడు ఏదైతే మన ఇంట్లో ఆరోగ్యం, కుటుంబ పోషణ ఎంత మనం సమానంగా చూసుకుంటాం, హెల్త్ విషయం కానీ లేకపోతే కుటుంబ ఆర్థిక పరిపుష్టి కానీ 2 సమానంగా చూసుకుంటాం. కానీ రైతు జీవితంలోకి వచ్చేసేటప్పటికి వేరే వాళ్ళు విత్తనాలు తీసుకొచ్చేసి అతను వేస్తాడు, వేరే వాళ్ళు మందులు తీసుకొచ్చి అతను వేస్తాడు. ఇతనికంటూ వచ్చేటప్పటికి ఏముండదు. అదే ఒక గవర్నమెంట్ ఉద్యోగి అతను ఒక 30,000 రూపాయలు శాలరీ పనిచేస్తే అతనికి ఆటోమేటిక్గా ఒక 4,000 రూపాయలు ప్రతి నెల మిగులుతాయి. అతను ఎప్పుడైతే రిటైర్ అవుతాడో అతనికి కొంత డబ్బు అనేది వస్తుంది.
రైతు చేసిన రోజులు చేసి దున్నినంతసేపు దున్నిన తర్వాత అతను కానీ ఆగిపోతే ఆ పొలం బీడు వారిపోతుంది. అది అభివృద్ధి కాదండి. మీరు ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాక మీరు వేసిన ఫస్ట్ పంట ఏంటి? నేను వేసిన మొదటి ప్రధాన పంట ఆకుకూరలు వేసుకున్నాను. మొదటి మన పొలంలో ఆకుకూరలు వేసి ఈ కొబ్బరి మొక్కలు పెట్టిన తర్వాత ల్యాండ్ని డెవలప్ చేస్తూ వచ్చాం. భూమి సారాన్ని పెంచుతూ ల్యాండ్ డెవలప్ అంటే అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది, ఈ ఒక మొక్కలు ఉన్నాయి. ఇవి ఆ మామిడి మొక్కలు నేరేడు మొక్కలన్నీ కూడా మనకి ఎఫ్డి రూపంలో, నాకు ఇప్పుడు వయసు 38 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా కరెక్ట్గా కాపుకి వస్తాయి. అప్పుడు నేను పని చేయకపోయినా సరే నా పొలంలోంచి 5 అంచెల వ్యవసాయం ఆదాయం వస్తుంది. దీన్ని అది రసాయనం చేసే వ్యవసాయంతో రాదంటారా? రాదు కదండి, రాదు కదా. ఎందువల్ల అంటారు? దీనికి దానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? అది మన దగ్గర ఉన్న డబ్బు అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఎరువులు కొనడానికి, పురుగు మందులు కొనడానికి, భూమిని డెవలప్ చేయడానికి ఎదరికి వెళ్ళిపోతుంది. భూమి 5-6 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిసారు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది, పండదు కదా. అయితే ఇప్పుడు దీనికి ఎరువులు ఏం లేవంటారు? ఎరువులు ఏం వాడు, జీవామృతాలు, మన ఆవు పేడ చూడండి మొక్కల మొదలు ఏముందో. జీవామృతం ఎలా అండి? ఇది ఘన జీవామృతం అండి. దీంట్లో మనం శనగపిండి, కొద్దిగా పుట్టమన్ను, ఓకే, ఆవు మూత్రం, బెల్లం కలిపి తయారు చేస్తాం. తయారు చేసుకున్నటువంటి పొండి తీసుకొచ్చి, అంటే కర్ర పుల్లలతో సహా ప్రతిదీ ఎరువే, ఆ కుళ్ళిపోయిన వంకాయలతో సహా ఏది పాడే అనమాట. ప్రతిదీ మనం మొక్కల మొదలు తీసుకొచ్చి వేస్తాం, ప్రతి ఎరువు కూడా. ఇక్కడ మిగిలిపోయినటువంటి వ్యర్థాలు మనకి పొలంలో ఎరువుగా ఉపయోగపడతాయి. అంతే తప్ప మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాటి ద్వారా మళ్ళీ మనం జబ్బులు కొనుక్కు తెచ్చుకుని, అంటే వీటికి అసలు పురుగు అనేది పట్టదు అంటారా? అసలు ఎన్ఎఫ్లో ప్రకృతి వ్యవసాయంలో పురుగు అనేది పట్టదు. ఒకవేళ సహజసిద్ధంగా కాలానుగుణంగా కాలాలు మారేటప్పుడు ఏదైనా పట్టినా దాని అంతటా అదే తొలగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయండి, మీకు పక్షులు కిల్లకెళ్ళి వినిపిస్తున్నాయా? మనం ఏం చేస్తాం, మిత్ర పురుగులను నాశించడానికి క్రాప్ డైవర్సిటీ మొక్కలు పెట్టుకుంటాం. ఓకే అండి. దీన్ని ఏదైతే ఆశించాలనుకున్నా ఈ పురుగు ఉందో దీన్ని ఆశిస్తుంది. దీన్ని ఆశించి దీని మీద కొంత టైం గడిపేటప్పటికి దాని భవిష్యత్తు కాలం అయిపోతుంది. ఓకే, అంటే ఇటు ఎర్ర పంటలు అంటాం అనమాట. ఇలా గడిపేటప్పటికి ఈ పువ్వు భవిష్యత్తు అయిపోతుంది, ఆ పురుగు భవిష్యత్తు కూడా అయిపోతుంది. కాలానుగుణంగా వచ్చేటటువంటి చిన్న చిన్న అసలు మొక్కలకు తెగుళ్ళు ఎందుకు వస్తాయి? రావు. మనం చేసుకున్నది అంత విపరీతమైన రసాయనాలు వాడటం వల్ల కాలం తన యొక్క సమతుల్యాన్ని పాడైపోయి దానివల్ల అర్థం లేని తెగుళ్ళు, అర్థం లేని రోగాలన్నీ వస్తాయి. అంతే తప్ప జీవామృతం ఎలా తయారు చేస్తారండి? జీవామృతం మనం ఎలా తయారు చేస్తామంటే, అసలు జీవామృతం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు 200 లీటర్ల జీవామృతం తయారు చేయడానికి మనకు ఒక 20 లీటర్ల ఆవు మూత్రం, ఒక 10 కేజీలు దేశీయ ఆవు పేడ, ఒక 2 కేజీలు బెల్లం, 2 కేజీలు శనగపిండి, పప్పుల పిండి అనమాట. పప్పుల పిండిని మనం దాంట్లో పోసుకొని 3 రోజుల పాటు సవ్యదూపులో తిప్పితే ఇలా మనకి ఒక దోసుడు జీవామృతంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల బ్యాక్టీరియా అయితే ఉందో అంత బ్యాక్టీరియా ఉంటుంది దోసుడు. అది మొక్కకి ఇవ్వటం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని, అంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని ఏమంటారంటే జీవ ఉత్ప్రేరకాలు అంటారు. జీవ ఉత్ప్రేరకాలు అంటారు. వాటిలో ఘన దవ జీవామృతాలు లేదా బీజామృతాలు ఇలాంటివన్నీ వేసుకుంటే మనకి విత్తన లోపం కానీ భూమిలో సూక్ష్మ లోపం కానీ ఉండవు. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో. అవునండి, అసలు నేల కూడా మొత్తం అంతా చాలా మెత్తగాను ఏదో చెమ్మగా ఉన్నట్టుంది. కొన్ని చోట్ల మనం చూస్తే చాలా ఏదో హార్డ్గాను పొడి పొడిలాడుతూ ఉన్నట్టు ఉంటుంది. అవునండి, నేను వచ్చేప్పటి నుంచి కూడా చాలా చెమ్మగానే చూస్తాను. నేను చాలా పొలాల్లో ఏంటంటే ఇలా ఉండదు మనకి. అంటే భూమిని తనే సారవంతం చేసుకుంటుంది. అసలు భూమికి కావాల్సినటువంటివన్నీ కూడా, అందుకే అన్నారు భూమి దైవం అయితే విత్తనం అదృష్టం. భూమి భగవంతుడు మనకి ఇచ్చాడు దైవం ప్రకారం. మన అదృష్టాన్ని మనం ఏం చేయాలి? మన దేశీ విత్తనాలు వేసుకుని ఆ అదృష్టాన్ని మనం ఇచ్చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? విదేశీ విత్తనాలు తీసుకుని అందులో పెడుతున్నాం. సత్యరాజ్ గారు ఇంతవరకు బాగానే ఉంది. మరి దిగుబడి వాటితో పోలిస్తే ఈ ప్రకృతి వ్యవసాయం దిగుబడి ఎలా ఉండొచ్చు?
ప్రకృతి వ్యవసాయం దిగుబడి ఈ సంవత్సరం మనం కూచి పటాలైన ఒక విత్తనం కూర్చాం. అది ఎకరానికి 24 బస్తాలు అయింది. ఇది 5వ సంవత్సరం. దాన్ని మనం అంటే ప్రకృతి వ్యవసాయం అంటే వ్యవసాయ రైతు అంటే ఏం చేయాలంటే తన ఎరువులు తనే తయారు చేసుకుంటూ తన పంటను కూడా తనే అమ్ముకోగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మన పంటను ఎప్పుడైతే మనం అమ్ముకుంటే అప్పుడు మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా మన పంటను వేరే అతను అమ్మాలంటే మళ్ళీ మీడియేటింగ్ వచ్చినట్టే కదా, మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో మన పంటను మనమే పండిస్తూ 10 మందికి చూపిస్తే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది కొనసాగుతుంది. ఇప్పుడు విపరీతమైన పెట్టుబడులు పెట్టి 70-80 బస్తాలు పండించిన దానివల్ల ఉపయోగం ఉంది ఇప్పుడు బియ్యం తప్ప. అవేమి తింటాక పండించేది కూడా చాలా ఆరోగ్యమైనది పండించుకుంటాం. ఆరోగ్యమైన వాతావరణంలో ఉంటే మనం ఆరోగ్యం వస్తుంది. తెల్లారులేసి పురుగు మందుల్లోనూ కెమికల్స్లోనూ మనం ఉంటే మనకు కూడా ఆటోమేటిక్గా అనారోగ్యం వస్తుంది. ఇది కూడా బాగానే ఉంది. మరి మార్కెటింగ్ ఎలా చేస్తారు? మీ గిట్టుబాటు ధర బాగానే ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంది ప్రకృతి వ్యవసాయంలో పంటలు అంటే రేటు చాలా ఎక్కువ అంటూ ఉంటారు. మరి అంటే అది రేట్ కాదండి, రైతుకి పడిన శ్రమకి మనం ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్. ఇప్పుడు అందరూ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. మీరు చేయలేని పని మేము చేస్తాం, రైతులను చేస్తాం. అది మీరు రైతులకి ఇచ్చేటువంటి ప్రోత్సాహం అయ్యి ఉండదు. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు రైతుకి ఇచ్చే అటు మనం ఒక ప్రకృతి వ్యవసాయం చేసే రైతు దగ్గర మనం ఏదైనా వస్తువు కొన్నట్లయితే ఆ రైతుకి కాదు, మీరు మన దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని కాపాడడం వాళ్ళు అవుతారు. ముందు వాళ్ళు కాపాడుకుంటున్నారు కదండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆ రైతుల దగ్గర మనం కొనటం వల్ల ఆ రైతుల యొక్క భూభాగాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది దేశ భద్రత, ఆర్థిక అంశాలతో కూడుకున్నటువంటిది. మన పంటలు మనమే పండించుకోవాలి, మన విత్తనాలు మనమే తయారు చేసుకోవాలి, మన డబ్బులు మన దగ్గరే ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఆవుల పాత్ర ఎంతగానో ఉంటుంది. చెప్పండి సత్యరాజ్ గారు, వీటి పెంపకం అది లేదా వీటి నుంచి వచ్చేది ఎలా ఉంటుంది? అసలు వీటి కోసమే మేము ప్రకృతి వ్యవసాయం చేసేది. వీటిని పోషించడం కోసం, వీటికి కెమికల్ లేని ఆహారం మాకన్నా ముందుగా వీటికి కెమికల్ లేని ఆహారం పండించడం కోసం వీటితోనే మాకంతా ముడిపడి ఉంది. ఇంట్లో బిడ్డలను ఎలాగైతే మనం చూసుకుంటామో వీటిని అట్లా చూసుకుంటాం. ఎందుకంటే ఈ ఆవు పేడతోనూ ఈ ఆవు మూతంతోనే మొత్తం అంతా ఇదై ఉంది. ఎన్ని ఆవులు ఉంటాయండి? మనకు సుమారు ఒక 12-13 ఆవులు ఉంటాయండి. ఓకే, మొత్తం ఇప్పుడు సపోజ్ ఈ 13 ఆవులతోనే మీకు కావాల్సిన 2 ఎకరాల్లో మొత్తం నా జీవామృతం తయారవుతుంది. అంటే ఒక్క ఆవుతోటి 100 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. అబ్బా, ఒక ఆవు పేడతోను ఒక ఆవు మూత్రంతోను 100 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే విజయవాడలో సుమారు 800 మంది గృహిణీలతోటి మిద్దె తోట సాగు చేపిస్తున్నాం విజయవాడలో. ఆ గృహిణీలకి కావాల్సినటువంటి ఘనజీవామృతం మొత్తం కూడా ఇందాక మనం చూసింది ఎక్కడి నుంచో వెళ్తుంది. ఎవరు మనకు చెప్పినా సరే అక్కడి నుంచో వెళ్తుంది. ప్రకృతి వైద్యంలో గోమాత చాలా గోమాతతోనే ప్రకృతి వైద్యం ఉంది, సాధ్యం అవుతుంది. ఎందుకంటే చాలా మందికి తెలిసిన విషయం, చాలా మందికి తెలియని విషయం, ఈ ఆవు పేడలో ఉన్నటువంటి విత్తనం ఎన్ని రోజులకైనా ఎన్ని సంవత్సరాలకైనా పోదు. ఆవు తిని విసర్జించేటువంటి విత్తనం ఎన్ని రోజులకైనా ఎన్ని సంవత్సరాలకైనా పోదు. మేము ఈ ఘనజీవామృతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకని లేకపోతే దేశవ్యాప్తంగా ఎందుకు పంపిస్తున్నామంటే లాభార్జన కోసం కాదండి. ఇందులో ఉన్నటువంటి విత్తనాలు, ఇందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు 400 కోట్ల సంవత్సరాల వరకు ఉంటాయి. ఈ భూమికి కావాల్సిన లేదా ఈ మనుషులకు కావాల్సిన ఈ పంటలకు కావాల్సిన దీన్ని దాయాలంటే దీంతోనే సాధ్యం. రంగా చెప్పంటే సీక్రెట్ ఫార్ములా మొత్తం దీంతోనే ఉంది. ఒక బాల్ కానీ మనం దాచినట్లయితే ఒక ఊరిని కాపాడవచ్చు. ఎన్ని సంవత్సరాల వరకు? 400 కోట్ల సంవత్సరాల వరకు దీన్ని కాపాడవచ్చు. అందుకనే ఈ గృహిణీలకు కానీ ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కానీ ఇక్కడ నుంచే చక్కగా దేశీ పేరుతోటి ఘనజీవామృతం కషాయాలు అయితే తయారు చేసి పంపిస్తూ ఉంటాం. అంటే ఇది ఒక సేవా దృక్పథం అనమాట. సీడ్ బాల్ అంటారు, మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి, ఇదే సీడ్ బాల్స్ అంటుంటారు కదా, చాలామంది కార్యక్రమాలు చేస్తారు. కానీ
ఈ ఆవులు తిన్నటువంటి గడ్డిత్తనాలు కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా ఈ భూమి మీద ఈ పిచ్చి మొక్క ఏదైనా మలవాలంటే ఇది తిని విసర్జిస్తే పాడవకుండా మొలుస్తుంది. ఆ కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు విత్తన శుద్ధి అయిపోతుంది. ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఆవు ఎంత నిర్మలంగా ఉంటుందో తన దగ్గర నుంచి వచ్చేది కూడా అంతే నిర్మలంగా. అసలు విషయం అది 400 కోట్ల సంవత్సరాల వరకు దాగి ఉంటుంది ఈ బ్యాక్టీరియా, ఘనజీవామృతం అనే దాంట్లో. మనకు దొరికేటటువంటి అన్ని రకాలు కూడా దీన్ని ఇలా ఇందులో 10 రకాల ఆకులు, ఒక 2 కేజీలు వేపాకు, 1 కేజీ ఉమ్మెంతాకు, 1 కేజీ బొప్పాయి ఆకు, 1 కేజీ ఆమునివాకు, 1 కేజీ కానుకాకు, 1 కేజీ బంతాకు, 1 కేజీ తులసాకు, 1 కేజీ అట్టకొడలాకు, 1 కేజీ బొప్పాయి ఆకు, 1 కేజీ వావిలాకు. ఇవి వేసిన తర్వాత మనం ఇందులో ఒక 125 గ్రాములు శొంఠి వేస్తాం, 1 కేజీ శొంఠి వేస్తాం, ఒక 125 గ్రాములు లవంగాలు వేస్తాం, ఒక 125 గ్రాములు మిరియాలు వేస్తాం, ఒక 1/2 కేజీ పసుపు వేస్తాం 200 లీటర్లకి. ఈ 10 రకాల ఆకుల కషాయాలతోటి 10 కేజీలు పేడ, ఒక 20 లీటర్ల గోమూత్రం, 160 లీటర్ల నీరు పోసి ఈ కషాయాన్ని ఇలా 40 రోజులు నించిన తర్వాత వాడితే మనకి ఎలాంటి పురుగులైనా సరే నివారించుకోవచ్చు. దాంతోపాటు ఈ 10 రకాల్లో మనకి ఏదైతే ఆక్లైడ్స్ ఉన్నాయో, మనం మీకు ఇప్పుడు ఆక్లైడ్స్ పేర్లు కూడా చెప్తాను నేను. ఆ ఆక్లైడ్స్ ద్వారా మాత్రమే చాలామంది తెలియని విషయం ఏంటంటే వెల్లుల్లిలో ఏమి ఆక్లైడ్స్ ఉన్నాయి, పచ్చిమిర్చిలో ఏమి ఆక్లైడ్ ఉంది, ఇవన్నీ కూడా మీకు చెప్తాను నేను. ఇది దశపర్ణి కషాయం. చాలామందికి తెలియని విషయం, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం, ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం ద్వారా ఈ ఆకులతోనూ అలమలతోనూ అసలు ఇవి ఎలా నివారణ అవుతుంది, అసలు ఆకుల ద్వారా పురుగులు ఎలా నివారణ అవుతుంది చాలామందికి డౌట్ ఉంది. ఆ డౌట్ని నేను ఇప్పుడు తీరుస్తాను అన్నమాట. వేపలో మనం చెప్పాలంటే ఏముంటుంది, నిల్మెన్ అజా డైరెక్ట్ జియోనిన్ అని ఒకటి ఉంటుంది. అలాగే మిరప వాడతాం కదా మనం, మిరపలో చిల్లి అంటే క్యాప్సిన్ అనే ఒక ఆక్లైడ్ ఉంటుందండి. మనం వెల్లుల్లి కూడా చాలా ఎక్కువ వాడతాం, అందులో వెలిసిన్ సల్వర్ అని చెప్పేసి ఒక ఆక్లైడ్ ఉంటుంది. అల్లం వాడతాం, అల్లంలో జింజరాల్ పోగల్స్ అనే ఒక ఆక్లైడ్ ఉంటుంది. మారేడు పత్రాలు వాడతాం, మారమెలన్ టెనిన్స్ అని చెప్పేసి ఒక ఆల్కలైడ్ ఉంటుంది. బొప్పాయి వాడతాం, బొప్పాయిలో మొక్కలకి కావాల్సినటువంటి మంచి ఆల్కలైడ్ అనమాట. పప్పాయిన్ ప్రొటైన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడ్ ఉంటుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సీతాఫలం చెట్టు ఉంటే చాలు. మన ఫార్మింగ్లో ఒక సీతాఫలం చెట్టు ఉంటే ఆ సీతాఫలం చెట్టులో సిట్రిక్ యాసిడ్, టాన్సిన్స్ అని చెప్పేసి 2 రకాల ఆల్కలైడ్స్ ఉంటాయి. అవి పురుగుని అత్యంత ఈజీగా నివారిస్తాయి. ఓకే, మన సీజన్లో కూడా సీతాఫలాలు తినాలి అంటారు, అందుకనే మనం సీతాఫలాలు పెంచాలి. అంటే ప్రతి అంశం కూడా నేచర్ తోటి ముడిపడి ఉంది. మనం వాటిని పాటించకపోవటం వల్లే ఇప్పుడు ఇది వచ్చింది. ఆకులేమి కలవక భూమి నిస్తేజం అయిపోతుంది. మన ఇంటి దగ్గర పెరిగే జామలో కూడా సిట్రిక్ యాసిడ్, టాన్సిన్స్ అనే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మనం నిన్ను పంటలు వేసాం కదా, ఒక్క ఆకు ఒక దాని మీద పడి ఈ పురుగులన్నీ నివారణ అవుతున్నాయి. వాటి యొక్క ఆల్కలైడ్స్ వల్ల ఈ పురుగులు పట్టకపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆముదంలో రిసినాల్ అనేది ఒకటి ఉంటుంది, ఉమ్మెంత టాఫెన్ ఆల్కలైడ్స్ ఉంటుంది, నిమ్మలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, తులసిలో లిలనాల్ యాజినల్ అని ఒకటి ఉంటుంది, గానుగులో ఫ్లవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కుంకుడుకాయలో సోఫిన్ అని ఒకటి ఉంటుంది, నల్లేరులో బయోఫ్లావనాయిడ్స్ ఉంటుంది, వావులాకులో నియరిన్ ఉంటుంది. అందుకే వావులాకు కషాయం వాడితే మిరప తోటలో ఎలాంటి ముడతైనా పోతుంది. నీరిన్ అని చెప్పి ఒక రసాయనం రిలీజ్ అవుతుంది ఉడకబెట్టమని. ఉల్లిలో టాన్సిన్ గ్లూకోనిసి అని చెప్పేసి ఒక ఆల్కలైడ్ ఉంటుంది. తూటికోడ కూడా టిమ్మెల అనే ఒక ఆల్కలైడ్ ఉంటుంది. ఇది వరిలో సుడిదామకు ఎక్కువగా నియంత్రణ అవుతుంది. అలాగే తుమ్మ, గన్నేరు, రేగు, దానిమ్మ ఇలా ప్రతి ఆకులోనూ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆకుల్లోనూ కూడా వ్యవసాయం చేయడానికి కానీ లేకపోతే మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి అన్ని రకాల అనువైన పోషకాలు లేకపోతే ఆక్లైడ్స్ అన్నీ కూడా ఉంటాయి. అందరం కూడా ప్రకృతి వ్యవసాయం చేద్దాం. భూమి భారత విభాగాన్ని, భూమి భారతని కాపాడదాం. ఓకే, ఇప్పుడు మనం మన పొలాన్ని కానీ పరిశీలించినట్లయితే ఇప్పుడు దీని సుమారు తడిపెట్టి 10 రోజులు అవుతుంది. ఒకసారి మీరు ఈ నేలను కూడా చూడొచ్చు ఎట్లా ఉన్నాయనేది. ఈ మిరప మొక్కలు కానీ, ఈ వంగ మొక్కలు కానీ, ఈ ఒక్క మొక్కలు కానీ
ఈ పూల మొక్కలు కానీ అన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. కానీ మనం దీన్ని కానీ ఇలా తీస్తే భూమి ఎంత గుల్లగా ఉన్నదనేది అర్థమవుతుంది. అలాగే కాకుండా నేల ఖాళీగా ఉంటే ఎంత కలుపు వస్తుందనేది మనం చూస్తాం. చూడండి ఒకసారి. సత్యరాజ్ గారు ఏంటండి ఇది? ఇది రణపాలండి. ఇది చాలా మంచి ఔషధం మొక్క అనమాట. మాకు ఇప్పుడు అందరు కూడా కిడ్నీలో రాళ్ళని బాధపడుతున్నారు కదా, దానికోసం మన ఫామ్లో పెంచడం జరుగుతుంది. దీన్ని ఎలా ఉపయోగిస్తారండి? దీన్ని నీటిలో కొద్దిగా దీన్ని అదే కొంచెం రసంలో కాసం తాగితే కిడ్నీలో రాళ్ళు అనేది చాలా ఈజీగా పోతుంది. 250 గ్రాములు వేప పొడితే మీకు మేలిమి వేప గింజలు అయితే, మేలిమి వేప గింజలు అంటే ఎట్లా చెప్పాలంటే అట్లా కూడా కాదు, తొక్క పలసనాట్లు మనం చెప్తాం కదా, ఏంటది వేప గింజలు ఏదో ఉంటుందని చెప్తారు కదా, చదువు దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి తొక్క పలసని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఋతువులను బట్టి వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం బట్టి ఎక్కడైతే చెట్లు కాసినాయో అక్కడే తీసుకురావాలి. పంట పొలంలో కానీ మనుషుల మధ్య సమూహంలో కానీ పనిచేయు అని చేస్తాయి. ఎంత పవర్ఫుల్గా పనిచేయు. మనం ఏదైతే 15,000 ppm చెప్తున్నామో వాటిల్లో రాదు. అన్నట్టు సత్యరాజ్ గారు చాలామంది రైతులకి ట్రైనింగ్ కూడా ఇస్తారండి ఈ ప్రకృతి వ్యవసాయం మీద. ఆ విషయాలు కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యరాజ్ గారు ఎంతమందికి మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు? నేను ఇంతవరకు సుమారుగా ఒక 2,000 మంది రైతులకు ట్రైనింగ్ ఇచ్చుంటాను. ఓకే, ఏంటండి ఈ బోర్డ్స్ ఇవన్నీ ట్రైనింగ్ పార్టీ అండి ఇది? ఇవన్నీ కూడా అంటే రైతులు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన పొలం వచ్చేటప్పటికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని మనం చెప్తున్నాం, వెంటనే అర్థం అవ్వాలి. చాలామంది కోసం రైతులు వచ్చినప్పుడు అవగాహన కోసం మాత్రం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ మనం నోటితో చెప్పలేకపోయినా చక్కగా ఎందులో ఏముంటుంది, అసలు మన చుట్టుపక్కల దొరికేటటువంటి ఆకుల్లో కానీ ఆమూతలో కానీ ఏముంటుంది అనేది డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి? నేను ఒక్కొక్క బ్యాచ్కి వచ్చేసి 4 రోజులు ఇస్తాను పూర్తిగా. మరి దానికి కావాల్సిన మెటీరియల్ ఏమైనా కావాలంటే అన్నీ మనమే చూస్తాం. ఓకే, అసలు మెటీరియల్స్ అన్నీ కూడా మనమే చూస్తాం. వాళ్ళు ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేస్తాం మేము నేర్చుకుంటాం అంటే వాళ్ళందరూ కూడా మనం ఫ్రీగానే ట్రైన్ ఇస్తాం. ఆ విధమైన రుసుము గట్ట ఏముండదు. వాళ్ళు రావచ్చు, ఈ ఫామ్ అంతా చూడొచ్చు, మన దగ్గర నేను చూసి నేర్చుకోవచ్చు. అంటే రోజు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అన్నట్టు మీకు రైతు నేస్తం 2024 అవార్డు కూడా వచ్చింది. రైతు నేస్తం ఫౌండేషన్ వారు మనం చేసేటటువంటి కార్యక్రమాలు చూసి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో మనకి అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. అలాగే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి కూడా మొత్తం రైతులకు చాలామందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తారని చెప్పి విన్నాం. అసలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలాగా? అప్రోచ్ అవ్వాలంటే ఏముంది, బైనూరు వచ్చేస్తే మనం అప్రోచ్ అయిపోవచ్చు. కేర్ ఆఫ్ అడ్రస్ బైనుగూడెం, ఏలూరు జిల్లా బైనూడెం గ్రామం. రైట్. ఫోన్ నెంబరు 9951827366. ఓకే, చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మనం ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి రైతులు 2 రాష్ట్రాల్లో మనం ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేపిస్తున్నామో వాళ్ళు 100కి 100 సక్సెస్ అయ్యారు. మేము ఒక్కడం కూడా నష్టపోయాం అనేది లేదు. ఇంకొప్పుడు వాళ్ళు మనకు మించి ఎక్కువ చేస్తున్నారు. ఓకే, మనం గురువుగానే మిగిలిపోయాం, వారు పెద్ద రైతులుగా మారిపోయారు. అది కూడా బాగా సంతోషకరమైన విషయం. అలాగే అన్నట్టు ఫారెన్ నుంచి కూడా కొంతమంది వచ్చి శాస్త్రవేత్తలు మీ వ్యవసాయం చూడడం జరిగిందని చెప్పి విన్నాను నేను. అవును సార్, అవును. మొన్న ఒక 2-3 కంట్రీస్ నుంచి ఒక 10 మంది రైతులు వచ్చి చూడటం, వారితో మనం నిత్యం టచ్లో ఉండటం. అంటే అనంతపూర్ జిల్లాలో కొంత ఒక దానిమ్మ మన సాయికృష్ణ గోశాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అరటి, దానిమ్మ, బత్తాయి ఇలాంటి పంటలు మన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అక్కడ ఉండేటువంటి రైతులు అది గమనించి దానికి దీనికి తేడా ఏంటంటే చూడటానికి వారు ఇక్కడ రావటం, 4 రోజులు ఉండటం కూడా జరిగింది. ఇప్పుడు లాస్ట్ మొన్న 21 నుంచి 24వ తారీఖు వరకు 7 జిల్లాల నుంచి ఒక 45 మంది రైతులు వచ్చి శిక్షణ తీసుకోవడం కూడా జరిగింది. అసలు ఈ ప్రకృతి వ్యవసాయంలో అనువైనగా పంటలు ఏ పంటలు వేయచ్చు, ఏ పంటలు వేయటానికి కుదరదు? దేశీయ విత్తనాలతో వచ్చేటటువంటి ఏ పంట అయినా వేయచ్చు. ఏ పంటలు వేయటానికి కుదరదు అంటారు మీకు ఉజ్జాయింపుగా? అలా అని నేను చెప్పలేను, కానీ ఏ పంటలు వేయకూడదు అనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే అంటే వేస్తే మనం సక్సెస్ రేట్ తక్కువ అంటానికి. అంటే రైతులు వారి వారి ప్రాంతాల్లో వారి వారి భూమి సారాన్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణ మరియు మన
మార్కెట్ని బట్టి అమ్ముతూ ఉంటారు. ఏ పంట వేసినా సరే న్యాచురల్ పద్ధతిలోనే, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, చాలా ధన్యవాదాలండి సత్యవతి గారు. చాలా విషయాలు చెప్పారు. మీరు మరిన్ని సక్సెస్ అవ్వాలని చెప్పి సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.